నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. చంద్రబాబు అరెస్టు వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టు వెనుక పెద్ద కుట్రే ఉందని నాటి ఐఏఎస్ అధికారి పివి రమేష్ చెప్పడం కలకలం రేపుతోంది. చంద్రబాబును జైలుకు పంపడం పక్కా కుట్ర అంటున్న పివి రమేష్ ఇందుకోసం సిఐడికి తాను పంపిన స్టేట్మెంట్ మార్చేశారని, అలాగే ఏకంగా ఫైల్స్ను కూడా మాయించేశారని పివి రమేష్ చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు, తన స్టేట్మెంట్ను మార్చి వాళ్ళు దొంగ సాక్ష్యాలను కోర్టుల ముందు సమర్పించి బాబును అరెస్టు చేయించిన అధికారులు ప్రస్తుతం ఇంకా ఆ స్థానాల్లోనే కొనసాగుతున్నారని కూడా పివి రమేష్ చెప్పడం అసలు ట్విస్ట్ ఎక్కడ. మరి ఈ ఫైల్స్ మాయం ఘటనపై ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు రిషికొండ భవంతులపై శాసన మండలిలో ఈరోజు వాడివేడి చర్చ జరిగింది. రిషికొండ ప్యాలెస్ కోసం జరిగిన ఖర్చు గురించి మంత్రి కందుల దుర్గేష్ లెక్కలతో సహా వివరించారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేల్ వాయించినట్లు జగన్ కోసం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ ప్యాలెస్ గురించి ఓపెన్ డిబేట్కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. రిషికొండ భవనాలకు స్క్వేర్ ఫీట్కి 26,000 ఖర్చుతో 481 కోట్లు దుబారా చేశారని, ఆ డబ్బుతో 26,000 మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. ఇంతకీ రిషికొండ భవంతులపై బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధపడుతుందా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్, అలాగే ఎక్స్-ఎంపీ జి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎక్స్-ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ చంద్రబాబు అరెస్టు అంశం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది రాష్ట్ర రాజకీయాల్లో. ముఖ్యంగా అప్పట్లో ఆయన 2014-19 మధ్యలో ఏదైతే ఈ స్కిల్ సంబంధించినటువంటి ఈ అంశం జరిగిందో, అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్ని ప్రైవేట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భం. మరోసారి ఈరోజు ఆయన కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మొత్తం కూడా ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రకి తెర అప్పటి పెద్దల ద్వారానే, అప్పటి వైసీపీ పెద్దల ద్వారానే జరిగింది అనేది ఆయన చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి రెవల్యూషన్స్ ఈరోజు ఆయన బయటపెట్టడం జరిగింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ జిఐడి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కన్సర్న్ ఫైల్స్ మొత్తం కూడా మిస్ అయ్యాయని ఆయన చెప్పడమే కాదు, అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. అదే కారణంగా చూపించింది. కానీ ఆయన ఏమంటారంటే ఆ ఫైల్స్ యొక్క మాయం దగ్గరే అసలు కథంతా స్టార్ట్ అయింది. ఆ ఫైల్స్ అనేవి అన్నీ కూడా ఒక ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రూఫ్స్ ఉండకూడదు కాబట్టి పథకం ప్రకారమే ఫైల్స్ని మాయించేసి ఈ మొత్తం చంద్రబాబు అరెస్ట్కి అక్కడే తెర లేపారు అనేది ఆయన చెప్తున్నటువంటి. అలాగే మరొక సంచలనమైన విషయం ఏంటంటే, ఇది ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్పొచ్చు. కృష్ణాంజలి గారు, ఆర్ యు లిజనింగ్ సార్? వింటున్నారు కదా? ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. రైట్. అయితే ఆయన సెకండ్ పాయింట్ ఏంటంటే, నేనేదైతే సిఐడికి ఇచ్చానని చెప్తున్నటువంటి వాంగ్మూలం తప్పుల తడక అసలు నేను ఆ రకంగా ఇవ్వలేదు. ఏది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం హోదాలో పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చి తొందరగా దీనికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి నేను వాంగ్మూలంలో చెప్పినట్లుగా సిఐడి ప్రజెంట్ చేసింది. నేను ఇచ్చినటువంటి వాంగ్మూలం అలా కాదు. ఒక ప్రొసీజర్ ప్రకారమే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్, అది శాసనసభ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖకు దగ్గరకు వస్తుంది. ఆ రకంగానే నిధుల విడుదల జరిగిందని నేను చెబితే యాజ్ పర్ ప్రొసీజరు, అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన హోదాని ఉపయోగించి ఒత్తిడి తీసుకొచ్చి ఆ సోకాల్డ్ 10% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ ఉందో 3,300 సంథింగ్, దానికి సంబంధించి 10% స్టేట్ గవర్నమెంట్ 330 crores రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి సిఐడి తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. ఇది చాలా చాలా సెన్సేషనల్ ఒక రెవల్యూషన్ ఒకవేళ నిజమైతే కనుక. ఎందుకనంటే ఒక ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ట్యాంపర్ చేయడం అనేది, అది కూడా ఒక రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్. అంటే సిఐడి అనేది ఉన్న తప్పులు బయట తీయాలి, అంతేగాని ఉన్నదాన్ని తప్పులు తడగలుగా మార్చి ఇవ్వడం అనేది మరి ఏ రకంగా అది అంత సాహసానికి పూనుకున్నారనేది చూడాలి. సరే, ఎలా చూడాలి? ఇది
ఇప్పుడు ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఇచ్చిన వాటికి క్రెడిబిలిటీ ఉంటుందా? ఆయన కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. నేను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకటైతే ఇంకోటి ట్యాంపరింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ క్రైమ్ కాబట్టి హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అప్ ఇన్ ద ఫ్యూచర్? కృష్ణాంజలి. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కేసు చంద్రబాబు నాయుడు మీద కుట్రపూరితంగా అప్పటి ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు సిఐడి అధికారులు, అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సంజయ్ గారు, వీళ్ళందరూ వాళ్ళు దురుద్దేశపూర్వకంగా కేసుని పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ కింద చేస్తున్నారు. అదేవిధంగా పివి రమేష్ అప్పుడు ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అది మార్చారు అనేటువంటిది. ఆయన ఏం మార్చారు అనేటువంటి దాని మీద ఆయన చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఆయన 161 సిఆర్పిసి కింద అప్పుడు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని మార్చారు అని ఇప్పుడు చెప్తే దాని మీద కోర్టు తేల్చాల్సినటువంటి అంశం అది. ఆ వాంగ్మూలము, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు తర్వాత సిఐడి వాళ్ళు ఏం కోర్టుకి ఇచ్చారు ఏంటి అనేటువంటిదే 161 సిఆర్పిసి సంబంధించిన స్టేట్మెంట్ ఏం మారాయి అని రేపు పొద్దున కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వాదన ఆయన చెప్పాడు అంతే, ఆయన వాదన వరకే. రెండవ అంశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు ఇంకా జరుగుతుంది, ఇది అయిపోలేదు. దర్యాప్తు ఆల్రెడీ షార్ట్ షీట్ కూడా వేయలేదు కేసులు ఇంకా, నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు, కొంతమంది అరెస్టులు జరిగాయి, షార్ట్ షీట్ వేయాలి. ఈ షార్ట్ షీట్ వేయడానికి కావాల్సినటువంటి ఈ దర్యాప్తు ఇప్పుడు ఉన్నటువంటి సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఈ చేసినటువంటి క్రమంలో అప్పుడు సిఐడి అధికారులు సంజయ్ కానివ్వండి, మిగతా సిఐడి అధికారులు ఎవరైతే ఈ విధంగా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆధారాలని చూపించి దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు మీద, మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టారు అనేటువంటిది కన్నా ఇప్పుడు సిఐడి వాళ్ళు దర్యాప్తులోకి తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసి అప్పుడు జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందని ఏదైతే ఆరోపణ చేశారో ఇప్పుడు ఆధారాల కింద చూపించి ఇప్పుడు దర్యాప్తులో తేలినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఏమి ఆ స్కిల్ సంబంధించినటువంటి కుంభకోణం జరగలేదు అనేటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తులో తేలితే అది కోర్టుకు వివరించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ కేసు దాంట్లో అది వీగిపోయేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఈ ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగేటువంటి డెవలప్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో రకంగా వాళ్ళు ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలనేటువంటి దాని మీద బాబు 4 ఏళ్లు ఎదురు చూసిన తర్వాత చివరిలో ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేశారు. నిజంగా వాళ్ళ మీద మొదటి నుంచే రివర్స్ టెండర్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. చాలా మొదటి నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే అమరావతిలో కుంభకోణం జరిగిందన్నారు. ఇలా చాలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాటి అన్నింటిలో కూడా వేటిల్లో కేసులకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా కోర్టుల వరకు తీసుకెళ్లలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి విషయంలో కూడా వాళ్ళు కేసులు వేశారు. మంగళగిరికి సంబంధించినటువంటి అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు కూడా వేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ అప్పుడు ఆయన మీద కూడా వేశారు. అవన్నీ కూడా నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారు అనేటువంటి దాన్ని, సరే రింగ్ రోడ్డే లేదు అలైన్మెంట్ మార్చారు, దానివల్ల ఏదో కొంతమందికి లబ్ధి చేకూర్చారు, ఇలాంటివన్నీ ప్రయత్నం చేశారు. ఆ కేసుల్లో ఎక్కడా కూడా అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళటానికి కోర్టులు అంగీకరించి ఉండలేదు. స్కిల్ కేసులో ఎందుకు కోర్టులు అంగీకరించాయి అని అంటే, ఆయన్ని అరెస్ట్ చేస్తే రిమాండ్కి ఎందుకు అంగీకరించాయి అని అంటే, దాంట్లో 240 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులు ఆ చేతులు మారాయి, కొన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా మార్చారు అనేటువంటి కొన్ని ఆరోపణలు సిఐడి చేసింది. ఆ నేపథ్యంలో అది ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాటిని తేల్చడం కోసం దర్యాప్తుకి అవకాశం ఇచ్చారు అప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి, అందుకనే రిమాండ్ ఇచ్చారు. నాకు తెలిసినటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే సిఐడి వాళ్ళు ఒకవేళ సాధారణమైనటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ లో ఒకవేళ పొరపాట్లు జరిగితే, లోటుపాట్లు ఉంటే వాటిని ఆర్థిక పరమైనటువంటి నేరంగా చూపించి, అంటే ఇది 7 ఏళ్ల లోపు శిక్ష పడేది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ 41A CRPC నోటీస్ ఇచ్చి విచారించి పంపించేశారు.
దీన్ని దురుద్దేశపూర్వకంగా 200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీంట్లో నేరుగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నారు. ఆయనే ఆదేశాలు జారీ చేశారు, బలవంతంగా నిధులు విడుదల చేయించారు. ఇవన్నీ కూడా దురుద్దేశపూర్వకంగా సిఐడి వాళ్ళు చెప్పటం ద్వారాగా ఇది వాళ్ళని ఆల్రెడీ జైలుకు పంపించాలి, రిమాండ్ విధించేటువంటి విధంగా చేయాలి. ఇది ఒక రకంగా కోర్టును కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా సిఐడి వాళ్ళు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇవన్నీ తేల్చాల్సింది మాత్రం ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని కూడా కోర్టుకు సమర్పిస్తే కోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ కేసు వీగిపోతుందా ఏంటనేది. అయితే అప్పుడు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కింద తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని అంటే దానికి కోర్టుకి సంబంధం లేదు. ఇప్పుడు సిఐడి అధికారులు దర్యాప్తు చేసి ఆల్రెడీ దురుద్దేశపూర్వకం కేసులు పెట్టారు. ఫైల్స్ కు సంబంధించినటువంటి విషయాలు మాయం చేయటమో లేదా ఫైల్ ఇవ్వటమో లేదు అని అంటే అప్పుడు ఉన్నటువంటి పివి రమేష్ స్టేట్మెంట్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ మార్చటము, దాన్ని మార్చి దురుద్దేశపూర్వకమైనటువంటి పనులు చేయటం, ఇవన్నీ చేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద నేరుగా సిఐడి వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది దీనికి ఫర్దర్ గా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సురేష్, విద్యాసాగర్ గారు, మీరు ఒక లీగల్ ప్రొఫెషనల్గా కూడా ఉన్నారు. ఇప్పుడు పివి రమేష్ గారు విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఆయన చెప్తున్నటువంటి వాటికి ఎంతవరకు నిబద్ధత ఉండే అవకాశం ఉంది? దాన్ని ఈ లీగల్ డిస్కోర్స్లో ఎంతవరకు ఆయన పర్సనల్గా కానీ లేదంటే కానీ ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ దీన్ని ముందు తీసుకెళ్ళి, ఒకటి అంతా సవ్యంగా ఉంది కాబట్టే ఫైల్స్ మాయం అయ్యాయి అనేది రైట్. ఫైల్స్ మాయం అయ్యాయి అనేది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 3 డిపార్ట్మెంట్లలో ఈ స్కిల్ కేసుకు సంబంధించిన ఫైల్స్ మిస్ అయ్యాయి. మిస్ చేశారు కాబట్టి మిస్ ఎందుకు అయ్యాయి అనే దానికి వారిచ్చిన అప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీంట్లో అవకతవకలు జరిగాయి కాబట్టి ఫైల్స్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు గవర్నమెంట్ మిస్ చేసిందని. సో ఒకవేళ ఫైల్స్ మిస్ ఎవరి హయాంలో జరిగినా కానీ దాని మీద ఎంక్వైరీ జరగాలి. జరుగుతుందా లేదా తెలియదు. దాని విషయం మీద కూటమి గవర్నమెంట్ కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ బయటపెట్టారు నాకైతే తెలియదు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పచ్చు. రెండో పాయింట్, ఒక పెట్టి కేస్, ఒక చిన్న థెఫ్ట్ కానీ అటువంటిదే ఎవడన్నా ఎక్యూజ్డ్ ఉంటే వాడు ఇచ్చేటటువంటి వాంగ్మూలాన్ని లేదంటే కన్నా సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డెడ్గా తీసుకుంటారు. మరి ఆ రికార్డెడ్ అనేక రూపాలు ఉండొచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో, మరి అప్పట్లో టేప్ రికార్డర్లు, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ యూజ్ చేసినాయి. మరి ఆ స్థాయి ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి, అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన ఆయన హయాంలోనే నిధులు విడుదలని చెప్పబడుతున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసింది. అటువంటి వాంగ్మూలాన్ని ట్యాంపర్ చేశారని ఆయనే ఈరోజు చెప్తున్నారు అని అంటే మరి హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? అంత సాహసం చేస్తారా? ఒకవేళ చేస్తే దాన్ని ట్యాంపర్ చేశారని చూపించడానికి అక్కడ ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ అప్పుడు రికార్డ్ చేసినప్పుడు అఫీషియల్గా ఎలక్ట్రానిక్ డివైస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆయన చెప్పిన దాన్ని రిటర్న్ గానో లేకపోతే వాయిస్ రూపంలోనో. వాట్ ఈస్ సార్? గుడ్ ఈవినింగ్ సురేష్, అట్లాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారం. సో ఇక్కడ నిన్న మాట్లాడేటువంటి విశ్రాంతి ఐఏఎస్ గారు చెప్పిందంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన దానికి మొదటిది, ఆయన ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, రిటైర్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ డిసిగ్నేటెడ్ పోస్ట్ లో కూర్చున్నప్పుడు ఆయన ఒక ఫైల్ రన్ చేశారు, అది ఒక డిఫరెంట్ స్టోరీ. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన్ని పిలిపించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఇది ఒక స్టోరీ. నీ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, నీ డిపార్ట్మెంట్లో ఆ రోజు ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా, మరి నీ స్టేట్మెంట్ ఏమి అంటే యాజ్ ఏ ఎక్స్ ఐఏఎస్గా, ఎక్స్ ఐ అంటే యాజ్ ఇండివిజువల్ గానే అది లెక్క అంటే అప్పుడు జరిగింది ఆయన చెప్పి అన్నట్టు ఉంటుంది. 2 ఉంటాయి. ఇందులో ఫైల్ మిస్ అయ్యాయి అన్నది దాని విషయం మీద కూడా ఆయన క్లారిటీ ఒకటి ఇచ్చారు. ఏంటంటే ఫైల్ ఒరిజినల్ ఫైలే కాదు, షాడో ఫైల్ ఒకటి రన్ అవుతుంది, ఆ షాడో ఫైల్ కూడా తీసుకొని అప్పుడు ఏం జరిగిందో దాన్ని పెట్టి ఉండొచ్చు అన్నారు. దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మూడో పాయింట్, ఏది ఒక ఫైల్ ను క్రియేట్ చేయాలి అంటే, ఒక ఫైల్ ను తయారు చేయాలి అంటే దానికి ముందు జరిగేటువంటి ఎక్సర్సైజ్ డాక్యుమెంటేషన్ కూడా
ప్రపోజల్స్ ప్లస్ అంటే ఐఏఎస్ కు మధ్య, లేకపోతే జిఐడికి ఐఏఎస్ కు మధ్య జరిగేటువంటి మెయిల్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ట్రాన్సాక్షన్ కానీ ఒకటి ఉంటుంది. అది అక్కడ 1కి 10 సార్లు 100 సార్లు ఫైల్ తిరిగిన తర్వాత అందులో పాయింట్ ఉండాలా వద్దా అన్న దాని మీద డిస్కషన్ మీద ఒకటి నడుస్తుంటది. అది ప్రపోజ్డ్ ఫైలు, ఒరిజినల్ ఫైలు, షాడో ఫైల్. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రపోజ్డ్ ఫైల్లో ఒక చోట ఇదే అధికారి ఒక అబ్జెక్షన్స్ రాసిన దాని మీద ఆ ఒక్క పారాగ్రాఫ్ ను పట్టుకొని ఈ కేసును మొత్తం స్టోరీ మొత్తం అల్లారు. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఈ రోజే కాదు, ఆ రోజు చెప్పారు, ఇది రన్నింగ్ ఫైల్ కు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, ఫైనల్ డ్రాఫ్టింగ్ లో ఇది లేదు, దీన్ని బేస్ చేసుకొని, ఒపీనియన్ బేస్ చేసుకొని మీరు ఎట్లా దాన్ని కేసు బిల్డ్ చేస్తారు అని ఈ రోజు కాదు ఆ రోజే ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆయన ఇది గతం. టెక్నికల్ గా వచ్చేసరికి ఏదైతే ఫైల్ రన్నింగ్ అయిందో ఆ ఫైల్ పట్టుకొని వీళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కృష్ణాంజనేయులు గారికి చిన్న కరెక్షన్ ఇస్తారు. ఈ కేసు ప్రస్తుతానికి ఛార్జ్ షీట్ వేయడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దగ్గర ఉంది, స్క్వాష్ పిటిషన్ లో ఉంది. స్క్వాష్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ అవుతుందా, డిస్మిస్ అవుతుందా అన్నది మనకు తెలీదు. రెండో విషయం ఏంటంటే ఆ ఫైల్, ఆ కేసు కూడా త్రిసభ్య ధర్మాసనాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఏది సెక్షన్ 17 దీని మీద, గవర్నర్ యొక్క పర్మిషన్ మీద. సో అది తెలియాలి. అది తెలిసిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ రీస్టార్ట్ అయిన తర్వాత కానీ ఛార్జ్ షీట్ వేయడానికి లేదు దాన్ని తీసేయడానికి లేదు. ఇక మూడో పాయింట్కి వస్తే, ఇందాక అంటే నిన్నటి నుంచి ఇది చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనక కుట్ర ఉంది, దాని వెనక చాలా పెద్దలు ఉన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, ఫైల్ మాయమైపోయింది, ట్యాంపర్ చేశారు, ఫ్యాబ్రికేట్ చేశారు, దాన్ని రీరైటింగ్ చేశారు నా స్టేట్మెంట్ అనే దాని మీద. ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఏంటంటే ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ ది డాక్యుమెంట్ ను బేస్ చేసుకొని అరెస్ట్ చేసి కోర్టులో వాదోపవాదాలు జరిగాయో అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అన్నది ఇట్ మీన్స్ అంటే కోర్టుని మిస్లీడ్ చేసినట్టు విత్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అండ్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్. అంటే ఇది చాలా పెద్ద, ఇట్ ఇస్ కాన్స్పరసీ కింద కోర్టు సుమోటోగా కూడా ఎవరైతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని స్ట్రైట్ ఆఫ్ అరెస్ట్ చేయమని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ఇఫ్ ఆ డాక్యుమెంట్ గనక ఆయన నిరూపించగలిగితే, ఇప్పుడు సిఐడి గనక దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని దాన్ని నిరూపించగలిగితే, సుప్రీంకోర్టు గనక దాన్ని సాటిస్ఫై గనక అయితే, ఖచ్చితంగా సంజయ్ గాని, సునీల్ కుమార్ గాని, ఇంకోరు గాని, వెనకలు ఉన్న వాళ్ళందరూ కానీ స్ట్రైట్ ఆఫ్ అరెస్ట్ అయిపోతారు. సెకండ్ థాటే అవసరం లేదు మళ్ళీ. ఎందుకంటే కోర్టు ఏదో ట్రయల్ కోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్ కూడా కాదు, అది కాన్స్టిట్యూషనల్ కోర్టే. మొదటిగా హైకోర్టుకి వెళ్ళింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కాన్స్టిట్యూషనల్ సుప్రీం బెంచ్ ను కూడా మిస్లీడ్ చేయడం అంటేనే కాన్స్టిట్యూషన్ అవమానించినట్టు. అది చాలా పెద్ద నేరం అవుతుంది. అది ఎంత పరిణామాలకు దారైనా తీయచ్చు అది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు చాలా లీగల్ గా కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, జరిగే పరిణామాల మీద వచ్చేటువంటి పరిణామాలు కానీ ఇందులో ఖచ్చితంగా దీని వెనకాల రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో ఇది ఏదో జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. అదర్వైజ్ పివి రమేష్ గారు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి చెప్పారు అంటేనే ఆయనకు ఎక్కడో ఆధారం దొరికి ఉండాలి, లేదు ఏదో డాక్యుమెంట్ ఆయనకు కొత్తగా ఆయన చేతికైనా వచ్చి ఉండాలి, నాలెడ్జ్ కన్నా వచ్చి ఉండాలి. దాని తీగ లాగితే దాని లైన్ అంతా దొరకాలి. ఇప్పుడు దొరికినప్పుడు సుప్రీంకోర్టులోనే కదా కేసు పెండింగ్ ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనే కదా, బెయిల్ కోసం కాదు కదా జరిగింది ఆర్గ్యుమెంట్, స్క్వాష్ పిటిషన్ కోసం కదా జరిగింది ఆర్గ్యుమెంట్. అంటే ఎఫ్ఐఆర్ఏ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి మిస్లీడ్ చేసి ఓవర్ రైటింగ్ చేసిన డాక్యుమెంట్ తోటి ఎఫ్ఐఆర్ చేశారు అంటే అది ఎంత దేశంలో ఎంత సంచలనం అవుతుందంటే ఆ కేసు. అది ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జెడ్ కేటగిరీకి ఉన్న సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని 53 రోజుల్లో జైల్లో పెట్టడం అంటే, ఒక కాన్స్పిరసీ చేసి పెట్టడం అంటే, ఈ దేశంలో న్యాయాలు, ధర్మాలు, చట్టాలు బతుకుంటాయా లేదా మళ్ళీ ఇంకేమైనా?
ఒక మాజీ సీఎంకి ఆ పరిస్థితి తీసుకొని వచ్చారంటే ఈ అధికారులు మరి లో ఒక సామాన్యుడుకు కేసుల్లో ఎగ్జాక్ట్లీ. ఏ రకంగా ఏం చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అవుతుంది. ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ వచ్చే కూడా అవకాశం ఉంది. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కొంపలు కూలే స్టేట్మెంటే తప్ప ఎవరు కొంపలు కూలుస్తుందో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద కొంపలు కగ్గిపెట్టి కొంపలు కూల్చేది మాత్రం ఖాయం. ఏది అది ప్రూవ్ అయితే, రైట్. ఆయన ప్రూవ్ చేయగలిగితే. అదర్వైజ్ ఈయన స్టేట్మెంట్ ఇచ్చినందుకు ప్రూవ్ చేయలేకపోతే ఈయన కాన్సిక్వెన్సెస్ కి ఫేస్ గా రెడీగా ఉండాలి. ఐ డోంట్ థింక్ పివి రమేష్ గారు అంత ఈజీగా స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఆయన వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చిన మనిషి. ఆయన గతంలో ఫైనాన్స్ సెక్రటరీ పనిచేశాడు, సెంట్రల్ సర్వీస్ లో పనిచేసి వచ్చాడు, ప్రపంచాన్ని చూసినాడు. ఆయన మీద సింగిల్ అలిగేషన్ లేనటువంటి రికార్డు ఉంది. ఆయన మీద బెస్ట్ ఆఫీసర్ రికార్డు ఉంది చాలా మందికి. సో ఆయన అంత ఈజీగా స్టేట్మెంట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదండి. రైట్. తులసిరెడ్డి గారు, ఒకటి ఇప్పటికీ అప్పట్లో ఈ ఫైల్స్ మాయం వెనక ఉన్నటువంటి అధికారులు ఇప్పటికీ కూడా అదే పొజిషన్స్లో కొనసాగుతున్నారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, రెండోది స్వయంగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ట్యాంపర్ చేసేసి కోర్టుని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు విద్యాసాగర్ గారు అంటున్నారు దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ క్రైమ్. మరి అంత సాహసం ఎలా చేశారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇక ఫైల్స్ మిస్ అయ్యారా అంటారా? మీ హయాంలో అంటే మీ హయాంలో అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అందరూ చెప్తున్నట్టుగా ఒక ఫైల్ మాయమైనంత మాత్రాన దానికి సంబంధించిన షాడో ఫైల్స్ ఉంటాయి, లేకపోతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటాయి, అవి రకరకాల సోర్సెస్ ఉంటాయి, అవి రిట్రీవ్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ జమానాలు. అది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ మెయిన్గా కనపడుతుంది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పూర్తిగా ట్యాంపర్ చేసి పూర్తిగా మార్చేసి కోర్టుకు సబ్మిట్ చేశారనేది ఒక బిగ్ రివల్యూషన్. రెండోది ఇప్పటికీ అదే అధికారులు కంటిన్యూ అవుతున్నారు. ఎలా చూడాలి సార్? రెండోది ఆయన యాక్చువల్గా ఎప్పుడైతే ఇవి వైసీపీ హయాంలోనే బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడే ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ ఫర్మ్కి సీఈఓగా పనిచేస్తున్నారట. ఆ ఫర్మ్ ద్వారా కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఈయన పబ్లిక్ డొమైన్లో ఇలా మాట్లాడకుండా ఆయన్ని కట్టడి చేయాలని చెప్పేసి, అది కుదరదని చెప్పేసి అది ఆ పోస్టుకు కూడా ఆయన రిజైన్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ ఉంది అనేది ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పర్టికులర్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చట్టసభల్లో కూడా లేవనెత్తడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో మళ్ళీ ఒక చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందా సార్? ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది తులసిరెడ్డి గారు? ఇక్కడ 4 అంశాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించింది. రెండవది పివి రమేష్ గారు నా స్టేట్మెంట్ను సిబిఐ వారు మార్చేశారు అనేది రెండవది. మూడవది ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైల్స్ మాయమైనాయి. నాలుగవది ఆ మాయం చేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఈ 4 అంశాలు. దీంట్లో మనం మొదటి తీసుకుంటే, సరే నాకు తెలిసిన విషయమే కానీ ఇంత పాత అయిపోయింది కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి మీద ఏమది దాదాపు ఒక 371 కోట్లకు సంబంధించి ప్రభుత్వము నిబంధనలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఏమీ లేకుండా, మౌలిక సదుపాయాలు కానీ యంత్రాలు కానీ ఏమీ లేకుండా ప్రభుత్వము డిజైన్ టెక్ అనే ఒక కంపెనీకి 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ దానికోసం ఇచ్చింది. ఆ డబ్బు వచ్చేసి షెల్ కంపెనీలకు పోయినాయి. షెల్ కంపెనీల నుండి టీడీపీ అకౌంట్స్లోకి వచ్చింది. కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం నుండి వచ్చేసి డిజైన్ టెక్ నుండి షెల్ కంపెనీలకు, షెల్ కంపెనీలకు నుండి టీడీపీ అకౌంట్కు, ఇది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది ఓవరాల్గా వచ్చేసి కేసు. తెల్లవారుజాను అరెస్ట్ చేయడము, తర్వాత వచ్చేసి 10న ఆయనకు వచ్చేసి హిమబిందు గారు వచ్చేసి రిమాండ్కి పంపడము, అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అక్కడ 53 రోజులు రావడం. ఇది ఓవరాల్గా అరెస్టు ఎందుకు జరిగింది, అరెస్టుకు కారణం ఏమిటి అనేది ఇది ఒకటి. సరే, ఇది కేసు వచ్చేసి ఇంకా బెయిల్ మీద ఉన్నారు. కేసు వచ్చేసి సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది. అది ఏమవుతుందో దాని గురించి అది సుప్రీంకోర్టు చూసుకుంటుంది. రెండవది ఏమి, ఇక్కడ పివి రమేష్ గారు ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంటు నిన్న మాట్లాడింది అంతకుముందు కూడా అదే విధంగా మాట్లాడు. ఆయన ఏమైనా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు కూడా 2000 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడినాడు.
కాకుండా ఆయన వచ్చేసి ఒక ఇంటెగ్రిటీ ఉండే వ్యక్తే. తర్వాత గతంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా ఉండడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 జూన్ నుండి 2020 అక్టోబర్ వరకు ఆయన సలహాదారు సీఎంఓలో ఉన్నాడు. కాబట్టి దాదాపు 14 నెలలు. కాబట్టి అటువంటి వ్యక్తి స్టేట్మెంట్ వచ్చేసి డెఫినెట్గా దానికి వచ్చేసి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన అప్పుడే ఏం చెప్పాడు, నిధుల దుర్వినియోగము ఒకవేళ జరిగితే దానికి అధికారుల మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి, కానీ దానికి ముఖ్యమంత్రిని ఎలా తీసుకుంటారు అప్పుడే అడిగినాడు ఆయన. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే, నేను జరగలేదని చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష. తర్వాత ఇది ఇలాంటి పథకానికి అప్పటికే సీమెన్ గుజరాత్లో వచ్చేసి ఆల్రెడీ ఇటువంటి ప్రాజెక్టు గుజరాత్లో వచ్చేసి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ పోయి రిపోర్ట్ కూడా తెప్పించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ చేశారు. కాబట్టి ఇది దీంట్లో వచ్చేసి నిబంధనల ప్రకారమే నిధులు విడుదల జరిగింది అని అప్పుడు చెప్పాడు. నిన్న కూడా వచ్చేసి మాట్లాడుతూ మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్తూ దానికి మరికొంత యాడ్ చేశాడు. ఇది పై స్థాయిలో జరిగినటువంటి కుట్ర. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైల్స్ మాయం అనేది ఒక విచిత్రము. నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది. మళ్ళా నిబంధనల ప్రకారం ఈ యొక్క అమౌంట్ రిలీజ్ కూడా కేబినెట్ ఆమోదం ఉంది, బడ్జెట్ అసెంబ్లీ ఆమోదం ఉంది, అన్నీ ఉన్నాయి, సిస్టమేటిక్ గానే ఉంది అని చెప్పేసి రమేష్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం. ఇప్పుడు నెక్స్ట్ అంశం ఏమైనా, అప్పుడు అధికారులు ఆ ఫైల్స్ మాయం చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. కాబట్టి దాని మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ గారి గురించి కోర్టు చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫైల్స్ మాయము అనేది సరే, షాడో ఫైల్ మీద రన్ కావచ్చు. ఒకేసారి 3 విభాగాల్లో ఫైల్స్ మాయం కావడము అంటే డెఫినెట్ గా వచ్చేసి అక్కడ నుండే కుట్ర స్టార్ట్ అయింది అని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. సరే, ఈయన స్టేట్మెంట్ చేయడం క్షేత్రస్థాయిలో చూస్తే ఆల్రెడీ వచ్చేసి క్షేత్రస్థాయిలో ఈవెన్ ఇడుపులపై ట్రిపుల్ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. మా ఊరి పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉండే ఇడుపులపై ట్రిపుల్ ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఈవెన్ వచ్చేసి రాజమండ్రి జైల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సెంట్రల్ జైల్లో కూడా ఉంది. ఆయన సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు ఉన్నప్పుడు కూడా, ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని సందర్శించి వచ్చాడంట ఆయన ఇది ఖైదీగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి అనేక మంది దాంట్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు కూడా మాకు వచ్చేసి రైల్వే కోడ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకతను అబ్బూరి, మా 2 కుమార్తెలు అబ్బూరి భావన, అబ్బూరి కృష్ణనందన, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అని రైల్వే కోడ్ చెందినటువంటి అబ్బూరి శ్రీనివాసులు, అంటే ఇటువంటి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎంతమంది శిక్షణ పొందింది ఉంది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది ఉంది. తర్వాత సామాగ్రి వచ్చేసి యంత్రాలు కానీ పరికరాలు కానీ మనకి రాజమండ్రి సెంట్రల్ జైలు ఇడుపులపై. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి ఒక పై స్థాయిలో, సరే కోర్టులో తెలియదు ఒక అంశము, కానీ ఓవరాల్ మనం చూసినప్పుడు వచ్చేసి పై స్థాయిలో డెఫినెట్ గా కుట్ర జరిగింది. నన్ను 16 నెలలు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నా, కాబట్టి ఈయన కూడా కనీసం కొన్నాళ్ళన్నా ఉండాలా అనే యాంగిల్లో వచ్చేసి దానికి కంకాటెడ్ చేసి వీళ్ళు ఉపయోగించుకున్నారు. వీళ్ళు ఉపయోగపడినారు. 53 రోజులు ఆయన లక్ష్యం నెరవేరింది. కానీ ఫైనల్ లక్ష్యం వచ్చేసి ఓడిపోయినాడు ఎన్నికలు. అది మొత్తానికి ఆయన ఒక చిరు కోరికగా ఆయనకి ఏకంగా మొత్తానికి ఆ సీటుకి మొత్తానికి మోసం వచ్చింది. అది రైట్. గఫూర్ గారు, తులసిరెడ్డి గారు ఎక్కడైతే వదిలేరో నేను అక్కడే స్టార్ట్ చేస్తాను. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మిస్ మ్యాచ్ ఆర్ ఏదన్నా దాంట్లో జరిగింది నిధుల దుర్వినియోగం అనుకున్నప్పుడు, ఈ గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రైవేట్ ఫామ్ ఆడిట్ ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆడిట్ రిపోర్ట్ తీసుకునేటప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారట సార్. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిధులు పక్కదారి పట్టాయి, ఈ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ లాభం పొందింది, దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడ్డారు అనేది కదా ప్రధానమైన అభియోగం. దానికి ఒక సపోర్టింగ్గా ఆడిట్ నిర్వహించినప్పుడు ఆ ప్రైవేట్ ఆడిట్ ఫామ్తో గవర్నమెంట్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్లో ఆడిట్ ఫామ్ ఏం చేయాలి,
నిధులు ఎంత రిలీజ్ చేశారు, అసలు కాంట్రాక్ట్ ఏంటి, గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసింది, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు దానికి అది డబ్బు రూపేణనా లేదా స్కిల్ రూపేణనా లేదంటే ఎక్విప్మెంట్ రూపేణనా సేమన్స్ కానీ లేదంటే కానీ దానికి సిస్టమ్ కన్సర్న్ కంపెనీ ఇది కదా జరగాల్సింది. ఆడిట్ అవన్నీ దాంతోపాటుగా అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో, అవి ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదా, ఉంటే కనుక అక్కడ ఎక్విప్మెంట్ పరిస్థితి ఏంటి, ఎంతమంది ట్రైన్డ్, ఎంతమంది ట్రైనింగ్ అయి బయటికి వెళ్ళారు, ఎంతమంది ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఉద్యోగాలు సంపాదించారు, ఇవేమి పరిశీలించకూడదు అని ఆ గవర్నమెంట్ ఆడిట్ ఫర్మ్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుందండి. అంటే యూ షుడెంట్ గో దేర్ ఇన్ ఫిజికల్ అండ్ ఇన్స్పెక్ట్ చేయకూడదు, అవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఫైల్స్ ఇచ్చిన దాని ప్రకారంగా మాకు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మాకు ఏ రకంగా కావాలో, అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనే విధంగా ఆడిట్ రిపోర్ట్ తెప్పించుకున్నారనేది కూడా ప్రధానంగా వినపడుతుంది. ఆ రకంగా అంటే ఇక్కడ ఆడిట్ ఫర్మ్స్ ఒక ప్రొఫెషనల్గా ఉండాలి యాక్చువల్గా అయితే, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని వర్క్ రూల్స్ ఉంటాయి, మరి వాళ్ళకి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, దానికి కూడా కంప్లైంట్ చేశారంట ఆడిట్ రిలేటెడ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సొసైటీలో. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోరా. అలాగే పోలీసులు సిఐడి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏకంగా ఒక విశ్రాంతాధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ట్యాంపర్ చేస్తే రేపు ఏ విధంగా ఇది మనం దీన్ని ఫేస్ చేయగలం అనేది, ఇంత బాహాటంగా ఇంత బ్లేటెంట్గా ఎలా జరుగుతుంది అనేది ఆశ్చర్యం కొలు. అసలు అవకాశం ఉందా అని చెప్పేసి కూడా అనిపిస్తోంది ఇప్పుడు పివి రమేష్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే. సురేష్ గారు, ఇప్పుడు పివి రమేష్ గారి స్టేట్మెంటు కొత్తగా ఈరోజు చెప్పేదేం కాదండి. ఆ రోజుల్లో ఆయన చెప్పాడు. ఆ రోజుల్లో ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోవాలి. సునీల్ కుమార్ వర్సెస్ పివి రమేష్ చాలా కేసులు నడుస్తున్నాయి వాళ్ళ మధ్య. వాళ్ళ దగ్గర బంధువులే. వీళ్ళ చెల్లెలను ఆయన చెల్లెలను, ఈయన చెల్లెల్ని ఆయనకి ఇచ్చారు సునీల్ కుమార్కు, వదిలిపెట్టిన సపరేట్గా ఉంటుంది. అది ఫ్యామిలీ కూడా. అది ఆ రోజే చెప్పాడు ఆయన పివి రమేష్, ఇది తొందరపాటు, ఇది ముఖ్యమంత్రికి సంబంధం లేదు అనేటువంటి విషయము కేసు పెట్టినప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ సందర్భంలో నాకు గుర్తుంది చెప్పాడు పివి రమేష్. సరే, గవర్నమెంట్ దాన్ని పక్కకు తోసేసింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే పివి రమేష్ గారు ఇప్పుడు చెబితే దాని మీద మళ్ళీ గవర్నమెంట్ కదలాల్సిన పని లేదు. ముందు గవర్నమెంట్ చేయాల్సిన పని అంటే సుప్రీంకోర్టులో ఉంది. క్వాష్ అయితే ఓకే, క్వాష్ అయితే ఎవరేమీ ఆరోపణ చేయలేరు. కాదు క్వాష్ కాలేదు అంటే జ్యుడిషియల్గా నడపాలి, కేసు నడపాలి, కేసు కొట్టివేయబడాలి. దాంట్లో స్ట్రిక్చర్స్ పాస్ అయ్యేటట్లుగా ప్రభుత్వము మరి ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తగిన సాక్ష్యాలు లేదా ఫైల్స్, ఎవిడెన్సెస్ అవన్నీ ప్రొడ్యూస్ చేసి స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే గవర్నమెంట్ తొందరపాటు నిరాధారమైన కేసులు పెట్టి ఈ రకంగా వీళ్ళను హింసించారు అనేటువంటి స్ట్రిక్చర్స్ పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళా మొదలు పెట్టాలి. అప్పుడు ఏ అధికారి ఏమిటి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మొదలు పెడతారనుకోండి, జనం అపార్థం చేసుకుంటారు. ఈయన కేసు కాబట్టి ఈయన దాన్ని తప్పించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అందుకోసం కేసు నడవాలి, కేసు కొట్టివేయబడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ను మేము ఆ రోజు ఖండించాం. ఇది తొందరపాటు, ఏ నోటీస్ ఇవ్వకుండా ఆ రకంగా తీసుకొని పోవడం, ఆ రకంగా ఆయన రాత్రంతా మేల్కొని ఒక విధంగా లాక్కొని పోవడం, బస్సుకు లాక్కొని పోయినారు కదా బస్సు, ఆ రకంగా చేయడం ఇది దుర్మార్గం. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ రకంగా అగౌరవంగా చూడడం సరైనది కాదు. ఆ తర్వాత మరుసటి రోజు తిప్పినారు ఆయన, ఆ కోర్టుని ఈ కోర్టుని విజయవాడ వీధులని తిప్పారు. ఆ రకంగా అంటే ఒక రకంగా అది పైశాచిక ఆనందం అండి. ఇప్పుడు దాంట్లో కెమెరా పెట్టి ఈయన తిరుగుతూ ఉంటే ఆయన ఆనందపడ, ఏమి పైశాచిక ఆనందం ఇది? ఆ రకంగా ఒక పైశాచిక ఆనందం ఆనాటి ముఖ్యమంత్రి లండన్ లో ఉన్నాను అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. నాకేం సంబంధం, నేను లండన్ లో ఉంటే నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఈ రోజుల్లో సార్ ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఉదాహరణకు చెప్తాను నేను, ఎందుకంటే నేను కూడా అడ్మినిస్ట్రేషన్ లో 10 years ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కదా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరి ఇన్సిడెంట్ ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకుని వస్తారు. సీఎం ప్రపంచంలో ఎక్కడున్నా, అంతరిక్షంలో ఉంటే చెప్పలేం కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఏ క్షణానికి ఆ క్షణం ఏం జరుగుతుందో చెప్తారు. ఆ రకమైనటువంటి మెకానిజం ఉంటుంది. నేను లండన్ నాకు తెలుదు అంటే అంత అమాయకుడు, అంత మూర్ఖుడు ఎట్లా ముఖ్యమంత్రికి ఉన్నాడని మళ్ళీ అడగాల్సి వస్తుంది. అట్లేం అతను అమాయకుడు కాదు, అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మానిటర్ చేసినాడు. ఏమైనప్పటికీ తొందరపాటు చర్య ఆ రకంగా జరిగి ఉండవలసింది కాదు, జరిగిన దాన్ని ఇప్పుడు ఏంటంటే
కేసు క్వాష్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. కాదు అనుకుంటే కేసు నడవాలి. కేసులో ఈ సాక్షాత్ పివి రమేష్ గారు చెప్పింది. రెండవదండి, స్టేట్మెంట్ ట్యాంపర్ చేయరండి. స్టేట్మెంట్ అని సంతకాలతో తీసుకుంటారు. స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఓరల్ గా ఏదో చెప్తే రాసుకోరు. స్టేట్మెంట్ అయిన తర్వాత కింద సంతకాలు పెడతారు. ఆ రకంగా సంతకాలు పెట్టిన దాన్ని ట్యాంపర్ చేయడం అని అంటే అది చాలా పెద్ద పరిణామాలు దారితీస్తుంది. చేయరు అది. అయితే ఈయన చెప్పిన దాన్ని రాసేటప్పుడు ఏమైనా వక్రీకరించినారు, ఆయన బై మిస్టేక్ చూడకుండా ఓవర్ ల్యాప్స్ సంతకం చేసి తెలియదు. ఇవన్నీ కూడా అజంప్షన్స్ తప్ప మనం ఖచ్చితంగా చెప్పలేం. ఏమైనప్పటికీ పివి రమేష్ గారు చెప్పినారు కాబట్టి మళ్ళీ మేము అధికారులు వెంటబడతాము, మళ్ళీ మేము అవన్నీ బయటికి తీస్తామంటే వీళ్ళ పరువు పోతుంది. కేసు ధైర్యంగా నడపాలి, కేసు కొట్టివేసేటట్టు ప్రయత్నాలు చేసుకోవాలి. నిరాధారంగా కేసులు పెట్టినారని అనిపించి జ్యుడిషియరీలో అప్పుడు వీళ్ళు ఎవరెవరు దాని కారకులు ఎవరో ఇప్పుడు, ఎందుకంటే సునీల్ కుమార్, సంజయ్ యొక్క ఆ భాగస్వామి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, ఈ త్రిమూర్తులు ప్రెస్ మీటింగ్లు పెట్టి అన్ని చేసినట్టు చూసినాం కదా మనం. ఓ రకంగా పొలిటికల్ అంటే వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తారు. అధికారులు చేయకూడదు ఆ పని. కాబట్టి అవన్నీ కూడా తర్వాత మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఏమైనా ఈ రకమైనటువంటి అంటే ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ను ఆధారాలు సరిగా లేకుండా వాళ్ళ తృప్తి కోసం అరెస్టులు చేసిన తీరు కానీ, తీసుకొని పోయి ఆ రకంగా ఆయన హింసించిన పద్ధతి, మానసికంగా హింసించిన తీరు కానీ, అట్లాగే రాజమండ్రి జైల్లో కూడా ఎలాంటి సదుపాయాలు లేకుండా చూడాలనేటువంటి ప్రయత్నం నేను విన్నా అండి. ఒకడు వైసీపీ వాడు ఆ రోజు చెప్పాడు, చిప్పకూడదు తినిపియండి, బయట అన్నం అలో చేయకూడదు అంటే ఎంత కసి ఉంది వాళ్ళు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఏమైనా ఉద్దేశపూర్వకంగా ఈ రాజకీయంగా పగ తీర్చుకోవడానికి ఆయన హింసించారనేది కరెక్ట్. అయితే కేసును మాత్రం ఎదుర్కోవాలి. నా పాయింట్ ఏంటంటే కేసు మనం విత్డ్రా చేసుకుంటాం అనుకోండి, ప్రజలు అపార్థం చేసుకుంటారు, లేదా వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది. కేసు నడవాలి, కేసులో ఈ ఆధారాన్ని చూపాలి, కేసు కొట్టివేయబడాలి, స్ట్రిక్చర్స్ పాస్ కావాలి. ఆ తర్వాత వాళ్ళ వెంటబడి అధికారుల్ని మనం బాధ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైళ్లు కాల్చివేసినారని సిఐడి గవర్నమెంట్ కొత్తగా మారుతున్నప్పుడే ఫైళ్లు కాల్చేసినారు కదా, అందరికి తెలిసిన విషయమే, పత్రికల్లో వచ్చింది అది. ఇవన్నీ కూడా బయటికి రావాలండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఒక గవర్నమెంట్ వచ్చి పాత గవర్నమెంట్ ను పగ సాధించే పద్ధతి ఎట్లా అండి? గవర్నమెంట్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నిర్ణయం జరిగిందా లేదా, క్యాబినెట్ చర్చించిందా లేదా, నిధులు పద్ధతి ప్రకారంగా అలాట్ అయినా లేదా చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. క్యాబినెట్ తీర్మానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఋషికొండ క్యాబినెట్ తీర్మానంతో కట్టినారండి. న్యాయంగా ఈ పాటికి రోజాను కాలు చేతులు కట్టేసి పెట్టాల జైల్లో. ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి క్యాబినెట్ తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు కట్టించినటువంటి భవనాలు కూడా అది రెసిడెన్షియల్ పర్పస్ కోసం కట్టించినట్లునే తప్ప అదే కాటేజ్ కోసం కట్టించింది కాదు. కాబట్టి చాలా క్లియర్ ఇది. ఇవన్నీ కూడా దాని మీద కూడా మాట్లాడదాము. మీరు అన్నట్లు చెప్పకూడు తినిపించాలి అన్న కోరికని కనుక నిజమే అయితే ఆయన ఏదైనా తినగలడు. ఎందుకంటే ఆయనకి ఫుడ్ అనేది పెద్ద విషయం కాదని చెప్పేసి ఒక నానుడు ఉంది. బోరుగడ్డలాగా బిర్యానీ మందు లేకపోతే పొద్దు గడవదని టైప్ కాదు కదా. అందుగురించే కదా ఆయన బోరుగడ్డ కోరికలు కూడా తీరుస్తున్నారు పోలీసు వాళ్ళు. అంటే రిలవెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన తినే ఆకులు అలాలకి జైల్లో ఇచ్చేటటువంటి 4 మెతుకులతో కూడా ఆయన హ్యాపీగానే తిని పడుకుంటాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉన్నటువంటి చాలా మంది అంటుంటారు కదండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. ఆయన పాలసీలను విమర్శించండి. వ్యక్తిగతంగా ఏం కక్ష అని నాకు అర్థం కదా. అంత పగ మంచిది కాదండి. రాజకీయాల్లో ఆ రకమైనటువంటి పగ వాతావరణము సమాజానికి మంచిది కాదు. అదే ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మలుచుకుంటాం అనే దాని దగ్గరే మెచ్యూరిటీ ఆఫ్ ఆ పొలిటీషియన్ అనేది బయటపడుతుంది. మనం చూస్తున్నాము బాడీ లాంగ్వేజెస్లో కానీ, మాట తీరుల్లో కానీ, అధికారం ఉన్నప్పుడు అధికారం పోయినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ప్రజల సమస్యల మీద ఎలాగూ ప్రతిస్పందిస్తున్నారు, అలాగే అసెంబ్లీల్లోనూ మండలిలోనూ ఏ విధంగా తమ బాధ్యతలు నెరవేరుస్తున్నారు అనేది కూడా చూస్తున్నాము. విద్యాసాగర్ గారు, యు రైజ్డ్ యువర్ హ్యాండ్ డ్యూరింగ్ గఫూర్ గారు టైం. అది మీరేమన్నా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునవును. ఇప్పుడు గఫూర్ అన్న చెప్పిన దాంట్లో కొద్దిగా అది లీగల్ గా కరెక్ట్ కాదు.
కేసు నడవాల్సిందే, నేను అంగీకరిస్తా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ నిర్దోషి త్రిసభ్య ధర్మాసనానికి పోయింది కాబట్టి ఈ కేసు విత్డ్రా చేయడానికి కూడా లేదు, ఆ ప్రొవిజన్ కూడా లేదు. ఒక జడ్జిమెంట్ వచ్చి త్రిసభ్య ధర్మాసనానికి పోయిందని విత్డ్రా చేసుకుంటానంటే ఒప్పుకోదు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి కేసు నడపడం అన్న దగ్గర పాయింట్. ఫేక్ డాక్యుమెంట్ పెట్టి దాంట్లో గెలుచుకొని రావాలంటే డాక్యుమెంట్ ఫేక్ అయినప్పుడు, ఒరిజినల్ డాక్యుమెంట్ ట్యాంపరింగ్ జరిగిందని అన్నప్పుడు కేసు ఎట్లా ఎదుర్కొంటారు? దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేసి గఫూర్ గారు ఆడి సైమల్టేనియస్ గా నా పాయింట్ ఏంటంటే, హలో విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఫేకా ఒరిజినల్ అని ఇట్ ఈస్ టు బి టెస్టిఫైడ్ బై ది జ్యుడిషియరీ. ఇది ఫేక్ అని అదే జ్యుడిషియరీ నేను అంటున్నా. మీరు చెప్తే జనం విశ్వసించరు. హౌ సుప్రీం కోర్ట్ విల్ గెట్ ద డాక్యుమెంట్? సుప్రీం How కోర్ట్ Supreme Court will the document అంటే? సుప్రీం కోర్ట్ మొత్తం కేసు లేదండి విద్యాసాగర్ గారు. సుప్రీం కోర్ట్ దగ్గర వితౌట్ ది అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నర్ వెదర్ కాదు సార్. అరెస్టింగ్ సీఎం కరెక్టా కాదా అనేటువంటిది. కాదు సార్, అదొక్కటే కాదు ఏదో ఒక సార్. పాయింట్ వెరీ సారీ. చెప్తానండి. సెక్షన్ అదొక very 17A sorry. కి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే సుప్రీం కోర్టులో కేసు ఉంది. ఒక No. దర్యాప్తు అధికారి No. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న 100% సమయంలో ఆయన అరెస్ట్ చేసేటువంటి 100% విషయంలో that is అనుమతి wrong. తీసుకోవాలా అక్కర్లేదు 100% అనేటువంటిది తప్ప వేరే కేసు అంతా లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, ఇంకా నిందితులు చాలా మంది ఉన్నారు దాంట్లో. చాలా కేసు మంది. అంతా కూడా Yes. యథాతథంగా ఇప్పుడు కేసు let me కొనసాగింది. permit to దర్యాప్తు state యథాతథంగా సుప్రీం కోర్ట్ కొనసాగింది. ట్రయల్ చేయదండి. సుప్రీం కోర్ట్ అసలు ట్రయల్ చేయదండి. సుప్రీం కోర్టు ట్రయల్ చేయదండి. సుప్రీం కోర్ట్ సుప్రీం ట్రయల్ కోర్టు దగ్గర అసలు చేయదు. లేదు. ట్రయల్ చేయాలి. ఇది విద్యాసాగర్ గారు పొరపాటు పడ్డారు. సార్ నాకు తెలుసు ఆ, నాకు తెలుసు చెప్పండి మరి మీకు తెలిస్తే. నేను చెప్తా వినండి. మీరు చెప్పేది కాదు, చెప్పండి. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ఎట్లాగా? అని మీరు చెప్పే కరెక్ట్ ఏదో అక్కడ చెప్పండి. నేను మీరు స్క్వాష్ చెప్పే అంటే మాట్లాడలేదుగా. వినండి మీరు ఒక నిమిషం వినండి. స్క్వాష్ అంటేనే అర్థం ఏంటంటే ఎఫ్ఐఆర్ ని చేయటం, ఎఫ్ఐఆర్ ఇది రాంగ్ అని చేయటం. దట్ మీన్స్ స్క్వాష్ అంటే దాని అర్థం అదే. దానికి ఫస్ట్ సిడి ఫైల్ ఇచ్చి ఉంటారు. ఆ సిడి ఫైల్ తర్వాత నీ స్క్వాష్ కి ఎందుకు చేయాలంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ సెక్షన్ 17. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ సెక్షన్ 17 వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్ అరెస్ట్ చేశారనేది ఒకటి. ఇక్కడ ఇప్పుడు మీరు సురేష్ గారు నేను మాట్లాడొచ్చా? నన్ను అవనివ్వండి సార్, లెట్ హిమ్ కంప్లీట్ సార్. మాట్లాడండి. నన్ను అవనివ్వండి సార్. మాట్లాడండి. ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ ఇస్ సెక్షన్ 17. ఆ ఒక్క రీజన్ తో మొత్తం ఎఫ్ఐఆర్ ని చేయమని చెప్పడానికి పోలేదు. ఎఫ్ఐఆర్ ని చేయడం అంటేనే ఎఫ్ఐఆర్ లో ఉన్న కంటెంట్స్ మీద కూడా చేస్తుంది ఇన్వెస్టిగేషన్, అంటే విచారణ చేస్తుంది. ఏంది జరిగిందా లేదా, అక్కడ సార్ ఒక్క నిమిషం వినండి సార్, నా మాట వినండి, ఒక్క నిమిషం వినండి. అక్కడ హైకోర్టులో కూడా సార్ నా మాట ఒక మాట వినాలి దయచేసి. ఓకే విద్యాసాగర్ గారు రైట్, ఓకే ఏమండి, సార్ నా మాట ఒక్కసారి వింటే సార్ దయచేసి నన్ను కంప్లీట్ చేయనిస్తే, నన్ను ఒకసారి నా మాట ఒక మాట వినిపిస్తే వింటే ఒక సింపుల్ పాయింట్ చెప్తా మీకు. దయచేసి కృష్ణాంజనేయులు గారు మాట్లాడే పాయింట్ నేను తీసుకోను. ఉన్నారు అర్థమైంది కానీ No, you are in wrong తరగతి side. ఇచ్చినట్టే చెప్తారని Always you are wrong side. Mr. Kృష్ణాంజనేయులు, you are always in wrong side. పోనీ చెప్పండి. Interpretation. See, మీ ఇంటర్ప్రిటేషన్ అనేది ఆల్వేస్ రాంగ్, మాకు తెలుసు ఆ విషయం. లెట్ లిజన్ ఫస్ట్. హైకోర్టులో జరిగిన విచారణ నాది డాక్యుమెంట్ ఉంది కాబట్టి చెబుతాను. ఎంతమంది దగ్గర ఉందో అక్కడ ఉన్న వాళ్ళ నాదే డాక్యుమెంట్ ఉంది. సుప్రీంకోర్టు ఒకటి ఆ రోజు విచారణలో హైకోర్టులో సబ్మిట్ చెయ్యని డాక్యుమెంట్ ను మీరు కాబట్టి వెరిఫై చేసుకోండి. ఇట్ మేడ్ స్టేట్మెంట్ ఇన్ ఓపెన్ కోర్ట్, సుప్రీం కోర్ట్. హైకోర్టులో సబ్మిట్ చేయని డాక్యుమెంట్ ను సుప్రీం కోర్టులో ఎందుకు సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పి కూడా కామెంట్ చేసింది. అంటే అక్కడ ఏంటంటే నేరం జరిగింది అంటే ఆ యాక్ట్ వచ్చే బిఫోరా లేదు తర్వాత తీసుకోవాలన్న దాని మీద ఇది రెండో పాయింట్. సెక్షన్ 17 ప్లస్ బిఫోర్ ఆఫ్టర్ అనే దాని మీద ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే నేరం జరిగింది కాబట్టి మేము ఎస్టాబ్లిష్ మేము దీని నేరాన్ని అన్ని డాక్యుమెంటేషన్ అదే ఉంది కాబట్టి అరెస్ట్ చేశాము. ఇది యాక్ట్ రాక మునుపు జరిగింది కాబట్టి ఏది వాళ్ళెవరో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి మేము తీసుకున్నాము అనేది వాళ్ళ వర్షన్, గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ వర్షన్. అది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే
చేస్తూ అక్కడ సుప్రీంకోర్టు ఈ రోజు 2 విషయాల మీద, ఒకటి సెక్షన్ 17 మీద, రెండోది రెస్పెక్టెడ్వా అంటే ప్రాస్పెక్టివా అనే దాని మీద, రెండింటి మీద త్రిసభ్య ధర్మాసనానికి మాత్రమే చేసింది. ఐ హావ్ ఎ డాక్యుమెంట్. విద్యాసాగర్ గారు చేసినప్పుడు లెట్ us leave it there. సురేష్ గారు మీకు ఏమైనా అర్థమైందా? ఈ రోజు మీకు అర్థమైతే ఒక కొంచెం explain ఫ్యాబ్రికేటెడ్ చేయండి. డాక్యుమెంట్ ఏదా, ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ మీద దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేయదు అని నాకు గుర్తున్నంత వరకు సుప్రీంకోర్టులో కూడా యునానిమస్ గా రాలేదు. అక్కడ కూడా డివైడ్ అయ్యారు ఒపీనియన్ ఓవరాల్ గా నాకు గుర్తున్నంత వరకు మెరిట్స్ ఆఫ్ ది కేసులోకి వెళ్లకుండా 17A అనే దాని మీద బేస్ అయ్యి మాత్రమే సుప్రీంకోర్టులో కానీ అనేకమైనటువంటి వేరే కేసులు కూడా ఉన్నాయి దీనికి రిలేటెడ్ గా. మరి వాటిలో ఏమన్నా చాలా అంశాలు జరిగాయి. అందులో భాగంగానే యడ్యూరప్ప కేసు కర్ణాటక యడ్యూరప్ప కేసు తీసుకొచ్చారు మధ్యలోకి. అందులో రుకుత్ మొహితి గారు కూడా ఆ కేసు చేసింది ఆయన. అదే సుప్రీంకోర్టు ఆ రోజు అడిగింది. ఒక్క కాజు మీద, ఒక్క రీజన్ మీద చేయలేదు, దాన్ని చాలా కాజెస్ మీద చూసింది. అందువల్ల అన్ని రోజులు పట్టింది. మోరోవర్ ఏంటంటే సుప్రీంకోర్టు ట్రై చేస్తా నేను చెప్పలా. సుప్రీంకోర్టు డాక్యుమెంటేషన్ మీద జడ్జిమెంట్ ఇస్తుంది, లేకపోతే డెలివర్ చేసి ఏదో ఒక ఆర్డర్ ఇస్తుంది. అంత మాత్రం తెలివి కూడా మేము లా చదువుకోలే, మాకు తెలుసు. నేనేమంటానంటే ఆ రోజుకి బెయిల్ ఇచ్చే టైం క్వాష్ అంటేనే ఎఫ్ఐఆర్ కంటెంట్స్ మీద గుర్తుపెట్టుకోండి. క్వాష్ అంటేనే ఒక్క రీజన్ మీద కాదు, డిఫర్ అవ్వచ్చు కానీ భిన్నం కాదు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, పాయింట్ ఆఫ్ లా ఏమిటి, క్వాష్ ఎందుకు పోయినారంటే అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నర్ కేసు పెట్టినారు కాబట్టి క్వాష్ చేయండి అని. కాబట్టి మీరు ప్రాస్పెక్టివ్ రిట్రాస్పెక్టివ్ కూడా 17A లింక్ అయి ఉండేదే. కాబట్టి సుప్రీం కోర్టు ట్రయల్ చేయదని మాత్రం చెప్తున్నాను నేను. మెరిట్స్ ఆఫ్ ది కేసు సుప్రీం కోర్టు చూడదు. సుప్రీం కోర్టు ఏమంటే మీరు ప్రాపర్ ట్రయల్ కోర్టులో మీరు పోయి చెప్పుకోండి అంటారు. ఇప్పుడు ఏంటంటే 17A వెదర్ ఇట్ అప్లైస్ ఆర్ నాట్, అది సుప్రీం కోర్టు చెప్పాల్సిందే. మనకు గుర్తుంటే గనక ఈ విషయంలో డిస్ప్యూట్ లేదు. ఈవెన్ త్రిసభ్య ధర్మాసనం కూడా సుప్రీం కోర్టులో యునానిమస్ గా ఏం రాలేదు. ఒకళ్ళు డిఫర్ అయ్యారు, ఇంకొక ఇద్దరు మాత్రమే ఓకే అయ్యారు. కాబట్టి ఆ రోజు ద్విసభ్య ధర్మాసనం చేసింది. అది ఒకరిది ఒక ఒపీనియన్, ఇంకొకరిది ఒక ఒపీనియన్ వచ్చింది. కాబట్టి త్రిసభ్య ధర్మాసనం చేసింది ద్విసభ్య ధర్మాసనమే. నేనేమంటానంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటెడ్ కేసు ఇది అని చెప్పి సుప్రీంకోర్టుకి రిప్రజెంట్ చేయకపోతే, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రూవ్ చేయకపోతే, ఇది ఫాల్స్ కేసును ప్రూవ్ చేయకపోతే, సుప్రీంకోర్టులో దాని మీద ఒక అఫిడవిట్ ఫైల్ చేయకపోతే, అంటే ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ మీద ట్రయల్ నడపాలంటే ఇది విద్యాసాగర్ ఇక్కడ ఒక విషయం వినండి సురేష్ గారు. వాదన పెడితే చంద్రబాబు తప్పించుకుంటున్నాడు, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు వాదనతో బయటపడాలని చూస్తున్నాడు, కేసు ఫేస్ చేసే ధైర్యం లేదా అనగానే ఆరోపణలు వస్తాయి. మీరు ఇప్పుడు పివి రమేష్ అడ్డం పెట్టుకొని ఈడీ వాళ్ళు చేసిన జిఎస్టీ కట్టినోడు ఎవడు, మరి ఇవన్నీ బయటికి రావాలి కదా. విద్యాసాగర్ గారు, కామన్ సెన్స్ ఏంటంటే దీనికే రాకెట్ సైన్స్ అవసరం లేదండి. రాకెట్ సైన్స్ ఒక పివి రమేషే కాదండి, ఒక పివి రమేషే కాదు, ఒక పర్టికులర్ కేసులో నేను సాక్షిగా అవును సార్, ఒక నిమిషం నేను సాక్షిగా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు Same statement he made at the time of the arrest. Now he is also making the same statement. So how మీరు ఎట్లా చెప్తారు గబూర్ గారు ఆ మాట? అయ్యా మీరు ఇవన్నీ డాన్సులు చేస్తే గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకంటే గుర్తుపెట్టుకొని పక్కన పెట్టేసేయండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఇది లీగల్ ఆస్పెక్ట్.
ఆయన కామెంట్ చేశాడు, అదే కామెంట్ ఈ రోజు చేశాడు. డియర్ ప్యానల్ మెంబర్స్, ఒక్క నిమిషం అంటారా? ఒక్క నిమిషం. ఈ రోజు సోకాల్డ్ వెంకటరెడ్డి గనుల శాఖ మాజీ కాదు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ కి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఎవరైతే ఆ రోజు ఒక్క నిమిషం కాదు, ఎందుకంటే 6 నెలలలో నేను 10 ఆరోపణలు చేస్తాను. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ గవర్నమెంట్ అంతా వినపడుతుంది. మీరేదో పరిశుద్ధాత్మ, మేము చాలా పవిత్రం. ఏం పవిత్రత? నేను గఫూర్ గారు కంపోజ్ యువర్ సెల్ఫ్. విద్యాసాగర్ గారు మీరందరూ మాట్లాడేది ఒకటేనండి. ఏదో గొప్పతనం మాకే ఉంది అనుకుంటున్నాడు విద్యాసాగర్ గారు, గఫూర్ గారు మీరు మాట్లాడేది దాదాపుగా ఒకటే పాయింట్. ఒక చిన్న విషయంలో వచ్చినటువంటి డిఫరెన్స్ ని మీరు దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ గా తీసుకెళ్ళటం అది కాదండి. ఫ్యాబ్రికేటెడ్ కేసు సార్, అది ఫ్యాబ్రికేట్ అయితే పివి రమేష్ గారే కంటెస్ట్ చేస్తారండి. ఒక్క నిమిషం, నేనే కంటెస్ట్ చేయొచ్చు. ఇదే పివి ఐ గాట్ ఎవ్రీ రైట్. మంచి ఆఫీసర్ అన్నారు, ఇదే ఆఫీసర్ ని పట్టుకొని ఆయన చాలా బ్రహ్మాండమైన చెప్పారు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు, కానీ 10 నిమిషాలు దాటక మునిపే ఇదే కపూర్ గారు ఏమంటున్నారు, అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎంతవరకు మీరు రాంగ్ గా తీసుకుంటున్నారు. ఇంటర్ప్రిటేషన్ రాంగ్. విద్యాసాగర్ గారు ఆయన ఉద్దేశం అది కాదు. గఫూర్ గారి ఉద్దేశం మొదటి నుంచి కూడా, గఫూర్ గారి ఉద్దేశం ఒక్క నిమిషం సార్, గఫూర్ గారు అనేది ఏంటంటే ఆల్రెడీ సుప్రీం కోర్టు దగ్గర ఉంది కేసు. కేసు షుడ్ కంటిన్యూ. అంటే కేసు ఏ డాక్యుమెంట్ తో కంటిన్యూ అవ్వాలి అంటున్నా నేను. విద్యాసాగర్ గారు, అవేం సంబంధం లేదా మీకు? జిఎస్టీ కట్టాల్సిన బాధ్యత లేదా? ఎవడు గవర్నమెంట్ కట్టకపోవచ్చు, ఈ కేసులో మాట్లాడి పివి రమేష్ గారికి పివి రమేష్ అడ్డం పెట్టుకుని బయట నేను చెప్పిన పివి రమేష్ కు ఆ సునీల్ కుమార్ కు మధ్య ఉండే వైరుధ్యం కూడా చెప్పాను నేను. ఇంత ముందు కూడా జరిగింది అది. నేనేం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో దోషనో ముద్దాయనో ఆయన డబ్బులు తినని నేను చెప్పడంలే. ఆ రోజుల్లో కేసు పెట్టడం తప్పు. అయితే కేసును మీరు ఇంకో పద్ధతిలో నుంచి బయటపడడానికి చూడొద్దు. కేసు జరగని ట్రయల్ కోర్టులో మీరు కేసు జరపండి. 17A అప్లై ఎక్కువ చేస్తే మంచిదే, కాదు అప్లై కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, కేసు నడపండి. నడిపిన తర్వాత మీరు వెంటబడండి వీళ్ళను. అది నేను చెప్పేది. రైట్. అదే ఫస్ట్ నుంచి గఫూర్ గారు చెప్తున్న పాయింట్ అది. విద్యాసాగర్ గారు ఏంటంటే దాన్ని అదేదో పివి రమేష్ అది కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే లెట్ ద కేస్ టు బి కంటిన్యూడ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఆఫ్టర్ అవుట్కమ్. ఒక్క నిమిషం సార్, కంటెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు సార్. అది ఫ్యాబ్రికేట్ అయితే ఇండివిజువల్ కెపాసిటీలో కూడా చేయొచ్చు. అట్లా కాదు. గఫూర్ గారు చెప్పిందంతా ఏకీభవించా. ఏమనే కేసు కంటిన్యూ అవ్వాలి, కేసు సుప్రీం కోర్టులో కొట్టేసుకొని రావాలి, నేను కూడా ఏకీభవించా. కానీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అని ఏదైతే పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ మీద ఏదో అది నిజమా కాదా, ఫైల్ చేసిన డాక్యుమెంట్ ఫ్యాబ్రికేటెడ్ అవునా కాదా అని తేలాలి అంటున్నా నేను. అదే సార్ నేనేమంటున్నానంటే అసలు గవర్నమెంట్ స్థాయి కాదు, ఇండివిజువల్ గా పివి రమేష్ గారు కూడా కంటెస్ట్ చేయొచ్చు కదా. ఫ్యాబ్రికేటెడ్ ఇది తప్పని కోర్టు చెప్పాలి, అప్పుడే మీకు గౌరవం పెరుగుతుంది. కృష్ణాంజలి గారు, ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని నేను ఒక పాయింట్ చెప్తానన్నాను. ఊరికే గంటల తరబడి మాట్లాడి వాదించేసి మేము గెలిచామని ఎట్ట కుదిరింది? మిమ్మల్ని మీ గురించి కాదండి, నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ గఫూర్ గారు కావాలి ఇది విచారణ జరగాలి అని అంటే, లేకపోతే విద్యాసాగర్ గారు ఇంక అక్కర్లేదు ఇది అని అంటే జరిగేది కాదండి. ఇది అసలు పాయింట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే సమయానికే ఆ కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నటువంటి కేసు అవకాశం లేదు కూడా చెప్పాను నేను. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్ ఆగండి. నేను ఒకటి చెప్తున్నాను. ఆల్రెడీ మీకు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులో
30కి పైగా ఉన్నటువంటి నిందితుల్లో చంద్రబాబు నాయుడు ఒకరండి. అప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారండి. కేసు దర్యాప్తు జరుగుతుందండి. ఆల్రెడీ బెయిల్ వచ్చారు. ఆల్రెడీ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఏదో పివి రమేష్ వచ్చి ఒక స్టేట్మెంట్ అటు ఇటు అయిందంటే ఆ కేసు ఆగిపోదు. అక్కడ ఆయన 17A గురించి చెప్తున్నాడు. అందుకని కనీసమైనటువంటి అవగాహన లేదు విద్యాసాగర్ అనేటువంటిది చాలా స్పష్టము. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పింది ఈడీకి సంబంధించిన జిఎస్టి ఎగవేతకు సంబంధించిన కేసు అది. మీకేం చెప్పాలి ఇంకా? దానికి దీనికి ఈడీ కేసులో చంద్రబాబు నాయుడు లేడు. మీకు అవగాహన లేకపోతే నేను చెప్పలేను. మరి నేను అదే కదా చెప్పేది. దాన్ని దీన్ని ఇచ్చేస్తారండి, దానికి దీనికి సంబంధం లేదు. నేను అనేది అదే, అది వేరు. ఈడీ కేసుకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి కేసులోనే సబ్జెక్ట్ ఒకటే కానీ ఆ కేసు వేరు, ఇది కేసు వేరు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి ఈడీ జిఎస్టీ ఎగవేతకి సంబంధం, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఒకటి అది చెప్పింది కూడా కేసు కాదు, చంద్రబాబు నాయుడు కేసు ఖచ్చితంగా దర్యాప్తు జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు చేసి సిఐడి ఒకవేళ దీనికి సంబంధించినటువంటి కేసులో డబ్బులకు సంబంధించినటువంటి ఏమీ ట్రాన్సాక్షన్ జరగలేదు, డబ్బులు ట్రైల్ లేదు అని ఇప్పుడు సిఐడి దర్యాప్తులో తేలిస్తే మాత్రమే అది కోర్టు తెలుస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు 161 సిఆర్పిసి ప్రకారం రమేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పుడుదా వ్యవహారం ఏదనేది కూడా కోర్టు తెలుస్తుంది. కోర్టు తేల్చి అప్పుడు ఎవరైతే దాన్ని మార్చారో వ్యవహారం ఏంటి అనేటువంటి దాని మీద సంజయ్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, లెట్ us leave it there. ఓకే, లెట్ us leave it there. ఒక్క నిమిషం సార్, ప్లీజ్. ఇక ఆ సబ్జెక్ట్ మీద ముందుకు వెళ్ళే అవకాశం అక్కడి నుంచి స్పాష్ కాకుండా కిందికి రావాలనే. ఒక్క నిమిషం, అది కోర్టు తెలుస్తుంది. ఒక్క నిమిషం, let us leave it to the judiciary. Let us leave it to the judiciary. Please. తులసిరెడ్డి గారు ఇకపోతే ఒక్క నిమిషం. ఈ రోజు మండలిలో ఈయన కృష్ణాజీ లాప్ మొత్తం తెలుసు. పక్కనోడు అంతా ఎరుముడల లేక ట్వీట్ చేస్తా ఉంటాడు ఆయన. సార్ ఇక్కడ పూర్తిగా ఎవరికి పూర్తిగా సుప్రీంకోర్టు కేసు కొట్టరా సార్? సార్ ఒక్క నిమిషం ఆగండి. న్యాయస్థానాలే ఒక్కొక్క కేసులో ఒక్కో రకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగండి, నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. గనుల శాఖ సంబంధించినటువంటి వెంకటరెడ్డికి ఏమో 50 రోజుల్లో ఈరోజు బెయిల్ ఇచ్చారు. మరి అదే చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి మళ్ళా ఇక్కడ న్యాయమూర్తిని ఆపాదించాలని కాదు కానీ అన్ఫార్చునేట్ అనుకోకుండా కోఇన్సిడెంటల్ గా ఆవిడే న్యాయమూర్తిగా కూడా ఉంటుంది జరిగింది. కాబట్టి జోలికి సురేష్ గారు పిటిఎన్ అంటే సిఐడి కంటెస్ట్ చేయాలి బెయిల్ను. ఎట్లా నడుస్తుందో గవర్నమెంట్ చూడండి. అదే మరి అరే ఇది తప్పు, వేల కోట్ల రూపాయలు అయిందని చెప్పలే. రైట్, అందు గురించే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి జ్యుడిషియరీలోనే రకరకాల డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ప్యానల్ మెంబర్స్ ఉండడంలో తప్పేం లేదు. కాబట్టి ఏంటంటే లెట్ us వెల్కమ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అక్కడికి వదిలేద్దాం. లెట్ us నాట్ కంటిన్యూ అండ్ డ్రాగ్ ద ఇష్యూ.